యాంకర్ శ్యామల కాస్త వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలగా మారిపోయారు. ఎందుకంటే ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజాతో సమానంగా పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు అధినేత జగన్. దీంతో ఫుల్ టైం రాజకీయ నాయకురాలుగా మారిపోయారు ఆమె. అలా పదవి చేపట్టారో లేదో రంగంలోకి కూడా దిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇక రోజా సైడ్కేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడుదాం ఆంధ్రతో అడ్డంగా బుక్ అయిన రోజాపై కేసుల కత్తి వేలాడుతోంది. అందుకే ఆమె అధికార పార్టీపై విరుచుకుపడడంలో కాస్త వెనకాడే అవకాశం ఉందని, అందుకే ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకే శ్యామలను రంగంలోకి దింపారన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఆమెకు ఏం రాజకీయ అనుభవం ఉందని ఆ పదవి ఇచ్చారని సొంత పార్టీ వాళ్లే షాక్ అవుతున్నారు. జగన్ శ్యామలకు ఎందుకింత ప్రాధాన్యం ఇస్తున్నారో స్వపక్షం వారికే అంతుబట్టడం లేదట. అయితే ఆమెకు ఆ పదవి కట్టబెట్టడం వెనుక జగన్ పెద్ద స్కెచ్చే వేసినట్టు తెలుస్తోంది. శ్యామలపై అసలే గుర్రుగా ఉన్న కూటమి నేతలు నోరు జారి ఏదైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే మహిళలపై వారికున్న గౌరవం ఇదేనా అంటూ వారిని ఇరుకున పెట్టొచ్చు. అలాగే ఉమెన్ కార్డు కూడా వాడేసి జనాల్లో బోలెడంత సింపతిని పొందేయవచ్చు. అంతేకాదు ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కేసుల్లో ఇరికించవచ్చు. దీంతో అటు ప్రజల్లో సింపతి, ఇటు కేసులు, ఇలా రెండు కోణాల్లో ఆలోచించే ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా, మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన రోజాతో సరిసమానమైన హోదాను శ్యామలకు కట్టబెట్టడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు. రోజా పోస్టును భర్తీ చేసే ప్రక్రియలో భాగంగానే శ్యామల నియామకం జరిగినట్టు భావిస్తున్నారంతా. నిజానికి శ్యామల చాలా కాలంగా వైసీపీ మద్దతురాలిగానే ఉన్నారు. శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందే జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ముమ్మరంగా క్యాంపెయిన్ చేశారు. ప్రచారం కన్నా కూడా వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు శ్యామల. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పర్సనల్గా వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే అన్నంత ధీమాగా, దూకుడుగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అప్పట్లో ఆమెపై భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఇక తాజాగా రోజాకు సమానంగా వైసీపీ అధికార ప్రతినిధిగా నియమించడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఈ నేపథ్యంలో ఆమె కెరీర్ ఒకసారి చూస్తే, టీవీ షోలకు యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించిన శ్యామల పలు సినిమా ఈవెంట్లకు కూడా యాంకర్గా ఉన్నారు. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. ఆమె పలు చిత్రాల్లో కూడా నటించారు. సీరియల్ నటుడు నరసింహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఓ చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన భర్తను కాపాడుకోవడం కోసమే శ్యామల రాజకీయాల్లోకి అడుగుపెట్టారనే ఆరోపణలున్నాయి. అయితే గత ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేశారంటూ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు. అది కూడా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాతో సమానంగా. అయితే రోజాతో శ్యామలను పోల్చలేం. రోజాకున్నంత డేరింగ్ శ్యామలకు ఉందా లేదా అనేది మున్ముందు తెలుస్తుంది. అయితే 2029లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకే శ్యామల ఆసక్తిగా ఉన్నారని, అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధిగా కొత్త పాత్రను ఆమె ఎలా పోషిస్తారు? అధినేత పెట్టిన టార్గెట్ను రీచ్ అవుతారా? అలాగే ఫైర్ బ్రాండ్ రోజాను రీప్లేస్ చేస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.